నాకు ఈ పట్టుదారాలు ఆర్డర్ వచ్చిందండి. వాటిని కడుతూ ఉన్నాననమాట. కడుతూ ఉంటే ఇంకా ఒకసారి మీకు కూడా చూపిద్దామని నేను ఇలా వీడియో తీస్తున్నానండి. మనకి కుచ్చు కట్టడం అనేది కూడా నేను ఇందులో చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో కుచ్చు కట్టడం కూడా ఉందండి. కుచ్చు ఎలా కట్టడం అనేది కూడా చూపిస్తున్నానండి. అంటే కొత్తగా ఎవరన్నా మన ఛానల్కి వచ్చి ఉంటారు కదా, ఆ ఉద్దేశంతో చూపిస్తున్నాను. పట్టుదారం అనేది మనకి ఎంత లావు కావాలనేది అంత లావుని తీసుకొని ఇలా ముడేసుకొని ఉంచుకోవాలండి. లేకపోతే చిక్కుబడిపోతాయి అన్నమాట. మనం ఇలా పట్టుకొని ఒక టూత్ పిక్ కానీ ఏదైనా ఒక పుల్ల లాంటి దానికి మనం ఇలా తీసుకొని మనం ఇలా దూర్చాలన్నమాట. మధ్యలో ఇలా మనకి ఎంత లెంత్ కావాలనేది ఇలా పట్టుకొని, నాకు 1.5 ఇంచ్ లెంత్ అండి చెప్పింది మేడము. నేను అలానే వేస్తున్నాను. మనం ఇలా పెట్టేసి కుట్టుకోవాలి. కొంచెం దారం అనేది ఇలా పట్టుకోవాలి, వెళ్ళిపోకుండా మొత్తం. దీంతో ఇట్లా ఒక 3-4 రౌండ్స్ వేసుకోవాలి. టైట్గా లాగాలండి, లేకపోతే లూజ్ వస్తే మొత్తం దారాలన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం పూలు మాల అల్లుకున్నప్పుడు ముడి వేస్తాం కదండి, అట్లా ఒక 2-3 నాట్స్ వేసుకోవాలి. ఇలా ముడేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కదలకుండా ఇట్లా 2-3 నాట్స్ వేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుచ్చు మనకి ఎంత లెంత్ కావాలనేది చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసేసుకొని కిందంతా ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఇలా మనం బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి కుచ్చు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా వస్తుందండి. ఇలానే మనకి ఇవన్నీ కూడాను అలానే కట్టానండి. మేడం శారీ ఫోటో పెట్టారనమాట. నేను దాన్ని బట్టి మీకు ఇవన్నీ కూడాను రెడీ చేశాను. ఇంకా ఇచ్చారండి మేడము, అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ముందు అవి కూడా పెడతానండి. అవి కూడా పెట్టి మీకు ఒక మేడంకి పంపించిన తర్వాత కూడాను ఒక షార్ట్ అనేది చేస్తాను. ప్యాకింగ్ అప్పుడు కూడా చూపిస్తానండి. రిసీవ్ అయ్యాక కూడా మేడంది ఫీడ్బ్యాక్ తీసుకుంటాను అనమాట. ఎలా ఉన్నాయి అనేది కూడాను మేడం చెప్తారు కదా, అది నేను ఛానల్లో పెడతాను. మీకు ఎవరికైనా కూడాను పట్టుదారాలతో చేసిన కుచ్చులు కావాలి అనన్నా, సిల్క్ దారంతో చేసిన కుచ్చులు కావాలన్నా, రెడీమేడ్ కుచ్చులు కావాలన్నా కూడా అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. మీకు కస్టమైజేషన్తోనే నేను చేసి పంపిస్తాను. మీకు ఎవరికైనా ఇవి కావాలి అని అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.